పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెద్దరాతుపల్లిలో పర్యటించారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణారావు, మక్కన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ పాల్గొన్నారు. కాల్వపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో రైతుల అవగాహన సదస్సు జరుగుతోంది. ప్రస్తుతం సభలో ఎంపీ వంశీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గత 10 సంవత్సరాలు మీరందరూ 10 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. రైతు బంధు అని చెప్పి అనేక కార్యక్రమాలు చెప్పి కేవలము రైతులని మోసం చేసినారు టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ రైతులకు ద్రోహమే చేసినారు, కానీ వాళ్ళ అండుగా ఉండలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. కేవలం 10 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో 1,00,000 పైన రైతులు రుణం ఉందని చెప్పి రుణం కట్టలేక, వడ్డీ కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలకు గురైనారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రైతు అన్నవాడు వ్యవసాయం అన్న చాలా చిన్న చూపుతో చూసి చాలామంది దాన్ని ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వాలు చూసినాం. కానీ మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 2004లో మళ్ళీ 2009లో కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే అప్పుడు మాట ఇచ్చింది రుణమాఫీ చేస్తామని చెప్పి. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకొని రుణమాఫీ కూడా చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరు తెలుసు, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా మేము చెప్పినాము, రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేసినారు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి. ఆర్థికంగా మన రాష్ట్రం ఎంతో కోల్పోయింది. కేవలం వాళ్ళ సొంత లాభాల కోసము 7 లక్షల పైన కోట్లు వాళ్ళు అప్పుల పాలు చేసినారు మన రాష్ట్రాన్ని. కానీ మీరు చూస్తున్నారు, ఈరోజు మాట ఇచ్చినారు సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా దాన్ని కట్టిపడి ఉంటాము. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా రైతన్నకు మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో రైతు రుణమాఫీ చేయడంలో, ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా సంతోషంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా వచ్చే 20 రోజుల్లో మొదటి ఫేజ్లో 1,00,000 దాకా ఉన్న రుణమాఫీ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో 1.5 lakhs దాకా, మళ్ళీ థర్డ్ ఫేజ్లో 2 లక్షల దాకా కంప్లీట్గా 30,000 కోట్ల రూపాయలతోటి రైతుల కోసము ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చేయాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి మీ అందరికీ మీ ఆశీర్వాదం కావాలని చప్పట్లతోటి మీరు ఆశీర్వాదం ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. జై హింద్.